నేటి ఆధునిక సాంకేతిక పోటీ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది ఏఐ టెక్నాలజీ. ఏఐ భారత్లో కూడా పలు రంగాల్లో శరవేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ఏఐ సురక్షితంగా, బాధ్యతాయుతంగా వినియోగించేందుకు వీలుగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఇటీవల భారత ఏఐ గవర్నెన్స్ మార్గదర్శకాలను ప్రకటించింది. ఏఐపై నియంత్రణ కన్నా సమన్వయానికి ప్రాధాన్యతనిచ్చే ఈ మార్గదర్శకాలు ఏఐని మరీ పంజరంలో చిలుకగా చేయకూడదన్న ప్రభుత్వ వైఖరిని ప్రతిబింబిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ మార్గదర్శకాల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియాలో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఏఐ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురాకుండా ఉన్న చట్టాల పరిధిలోనే మార్గదర్శకాలను రూపొందించింది. ఈ మార్గదర్శకాల రూపకల్పన వెనుక ఓ మహోత్తర ఉద్దేశం ఉంది. అదేంటంటే, సాంకేతిక రంగంలో ప్రథమ స్థానంలో ఉండాలనే లక్ష్యంతో ఒకవైపు ప్రపంచ దేశాలు హడావిడి కట్టుదిట్టమైన చట్టాలు చేస్తుంటే, మరోవైపు భారతదేశం మాత్రం ఆచితూచి అడుగులు వేస్తుంది. అతిగా రూల్స్ పెట్టి ఇన్నోవేటర్స్ ను, మదుపరులను ఇరుకున పెట్టరాదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ మధ్య మార్గ ధోరణిని అవలంబించింది. శరవేగంతో మారుతున్న ఏఐ టెక్నాలజీకి అనుగుణంగా చట్టాలు చేయాలంటే కష్టం. కాబట్టి ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా దేశీయ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ఈ 66 పేజీల బ్లూ ప్రింట్ను రూపొందించింది. ఏఐతో చేకూరే లాభాలను, ఎదురయ్యే కష్టనష్టాలను సమతూకం చేస్తూ ఈ మార్గదర్శకాలను సిద్ధం చేసింది. ఏఐ వ్యవహారాలను పర్యవేక్షించడానికి ఏఐ గవర్నెన్స్ గ్రూప్ను ఏర్పాటు చేయాలని సూచించారు. దీనికి అండగా టెక్నాలజీ అండ్ పాలసీ ఎక్స్పర్ట్ కమిటీ అండ్ ఏఐ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ ఉంటాయి. ప్రైవేటు రంగం భారతీయ చట్టాలన్నిటిని పాటిస్తూ స్వచ్ఛందంగా నియమాలు పెట్టుకోవాలి. చాలా పారదర్శకంగా వ్యవహరించాలి. అలాగే ఏఐ వల్ల బాధితులయ్యే వారి సమస్యలను పరిష్కరించే వ్యవస్థలను సైతం ఏర్పాటు చేసుకోవాలి. ఏఐ సహాయంతో సృష్టించిన కంటెంట్ విషయంలో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫామ్లకు సంబంధించి ఐటీ రూల్స్ లో కొన్ని సవరణలు చేస్తూ ఓ ముసాదాను తీసుకువచ్చారు. అతిగా నిబంధనలు లేకపోవడం వల్ల స్టార్టప్లు, పరిశోధకులు ఏఐ రంగంలో వేగంగా ఆవిష్కరణలు చేపట్టడానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. యూరోపియన్ యూనియన్ దేశాల మాదిరిగా కఠిన నియంత్రణ లేదా అమెరికా దేశాల్లా పూర్తి స్వేచ్ఛ కాకుండా రెండిటి మధ్య సమతుల్యత పాటించడం దేశ ఆర్థిక వ్యవస్థకు సుస్థిరతకు ఉపకరిస్తుంది అని భావించి రూల్స్ ను ఇండియా సిద్ధం చేసింది. ప్రస్తుతం ఉన్న చట్టాల పరిధిలోనే మార్గదర్శకాలను అమలు చేయడం ద్వారా త్వరగా ఫలితాలు సాధించే అవకాశం కూడా ఉంది అని భావించింది. ఇటీవల కాలంలో రాజకీయ నాయకుల నుంచి సెలబ్రిటీల వరకు అనేక మందిని బాధితులుగా మారుస్తున్న డీప్ ఫేక్ల విషయంలో తక్షణ చర్యలు అవసరం. కేవలం స్వచ్ఛంద నియమాలు డీఫేక్స్ వంటి సాంకేతిక దుర్వినియోగాన్ని అడ్డుకోలేకపోవచ్చు. వ్యక్తిగత డేటా గోప్యత, ఏఐ వ్యవస్థల పారదర్శకత, వివక్షత వంటి కీలక అంశాలపై ఆందోళనలు తీరేదెలా అనే ప్రశ్నకు ఈ మార్గదర్శకాలు పూర్తి సమాధానం ఇవ్వకపోవచ్చు. ప్రైవేటు రంగంపై స్వచ్ఛంద నియమాలను వదిలేయడం వల్ల వాటి అమలులో జాప్యం లేదా లోపాలు జరిగే అవకాశం ఉంది. బలమైన జరిమానాలు లేదా నియంత్రణ లేకపోతే కంపెనీలు దీనిని తేలికగా తీసుకునే ప్రమాదం కూడా ఉంది. ప్రస్తుత ఐటీ చట్టం, కొత్తగా వస్తున్న డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ఏఐతో వచ్చే అన్ని ఇబ్బందులను ఎదుర్కోవడానికి సరిపోతాయనేది ముందున్న పెద్ద ప్రశ్న. అయితే భారత ఏఐ గవర్నెన్స్ గైడెన్స్ ఏఐ రంగంలో దేశం చేసిన మొదటి ఆచరణాత్మక అడుగు అనడంలో సందేహం లేదు. ఏఐని మరి పంజరంలో చిలుకగా చేయకుండా స్వేచ్ఛ పెంపుడు చిలుకగా ఉంచాలనే ప్రభుత్వ ఆలోచన ప్రశంసనీయం. అయితే ఈ మార్గదర్శకాలు డీఫేక్లు, డేటా గోప్యత వంటి తక్షణ సవాళ్లను ఎదుర్కోవడానికి సరిపోతాయా, లేదా భవిష్యత్తులో మరింత బలమైన నియంత్రణ వ్యవస్థ లేదా ప్రత్యేక చట్టం అవసరమవుతుందా అన్నది చూడాలి. ప్రపంచ ఏఐ సదస్సు వంటి వేదికలపై భారత్ తన మధ్య మార్గ ధోరణి ద్వారా ప్రపంచానికి ఏఐ పాలనలో సరికొత్త నమూనాను చూపగలదా అన్నది రానున్న రోజుల్లో నిర్ణయమవుతుంది.